तेक निरंजन एको नारायण परब्रह्मणे नमः। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति ध्रुवा नीतिर्मतिर्मर्ममा। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवतु भारत अभ्युत्थनमा धर्मस्य तदात्मना सृजाम्यहम्। दत्तेक निरंजन एको नारायण परब्रह्मणे नमः। ओम परब्रह्म परमात्मा उत्तय स्थिति प्रलयकाराय ब्रह्महरिहराय त्रिगुणात्मने सर्वकौतुकानि दर्शय दत्तात्रेय नमः। अत्रियोऽस्तु नमस्तुभ्यं सर्वभूतहितैषिणे तपोरूपाय सत्याय ब्रह्मणे मिततेजस्विने सूर्यपतिम् अत्रियोऽस्तु नमः। ओम मल्लम्मा माता गुरुदेव दत्तात्रेय रामानंद महाराज की जय। दत्तगुरु महाराज की जय। ఆత్రి అనసూయ మహారాజుకి జై. మేము ఇక్కడ అది అది యాంపాడుకు టిప్రారం నుంచి మన గురుదత్త భక్తులు మళ్ళా రామ్మూర్తి మళ్ళా పేరు సరిత ఈ ఊరు గ్రామాల్లో ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే యాంపాడు మరి అశోకు భార్య స్వాతి మాజీ సర్పంచి ఆయన ఉద్దేశం గురించి మేము ఏం చేసినామంటే ఇక్కడికి వెళ్ళి తప్పకుండా మీరంతా గురుభక్తులంతా పాదయాత్ర రావాలనే ఉద్దేశం చేత మేమందరం కూడా ఇక్కడ కమిట్ అయ్యి ఇప్పుడు ఉద్దేశం చేత పాదయాత్ర మేము రెడీ అయినాం. కాబట్టి ఆయన భక్తి భావనం చేత అక్కడ దత్తాత్రేయ గుడి కూడా నిర్మాణం అవుతుంది. కాబట్టి అందరి గురించి మనము ఈ లోకంలో ఈ దేశంలో పుట్టినందుకు దేహ ధర్మం పాటించాలి. అదేనాక దేశ ధర్మం పాటించాలి. మన సనాతన ధర్మం కోసం మనం జీవించాలి. మన సనాతన ధర్మం జీవిస్తేనే మనము ఏదైనా చేసుకునేటానికి మన మన భూమి మనం రక్షించుకోవాలి. మన దేశానికి అన్ని అగ్రరాజ్యం చేసుకోవాలి. అందరం కలిసి మన దేశంలో పుణ్యదేశం అని ఒక పేరు తెచ్చుకోవాలి. మన దేశము మహాపవిత్రమైన దేశమని, వైకుంఠానికన్నా ఇంకా పవిత్రమైందని తెలుసుకోవాలి. మళ్ళా స్వర్గానికన్నా ఇంకా పవిత్రమైంది మన భారతదేశం అని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనమందరూ కూడా మన పిల్లలు, మనము ఆడపిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, చిన్న పిల్లలు కూడా మనము ఇంటింటికి మన భక్తి నేర్పుకోవాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని మనం అంత పిల్లలకంతా నేర్పుకోవాలి. భగవద్గీత పారాయణం చేసుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవత భారత అభ్యుత్తనమా ధర్మస్య తదాత్మనా సృజమ్యం. అంటే భగవంతుడు చెబుతున్నాడు, ఏది లేకుండా పర్వాలేదు, నా ఒక్కని మాత్రం ధ్యాస మరవకుండా నా యొక్క నామం చేతనే మీకు మోక్షం కలుగుతుంది, ధనం కలుగుతుంది, పిల్లలు కలుగుతుంది అని చెప్పిండు. సర్వధర్మన్ పరిత్యాజ్యం అవేక శరణం హాంత సర్వపాపేభ్య మోక్షస్య మహాశుచ. మనకి ఏ భయం లేదు, భగవద్గీత ఒక్కటి చదువుకుంటే చాలు. మనకి భయం లేదు, ఏ దయ్యం రాదు, ఏ భూతం రాదు, ఏ మంత్రము తంత్రం ఈ పిశాసులు ఏవి రావు. సర్వధర్మన్ పరిత్యాజ్యం అవేక శరణం హాంత సర్వపాపేభ్య మోక్షస్య మహాశుచ. చాలు మనకు. సర్వ దేశాలన్నీ కూడా 190 దేశాలలో భగవద్గీత పారాయణం చేస్తున్నారు. మనం కూడా మన పిల్లలకు అందరూ నేర్పుకోవాలి. ఇంటింటికి భగవద్గీత నేర్చుకోవాలి. మన హిందూ ధర్మం మామూలు ధర్మం కాదు, మన సనాతన ధర్మం మామూలు ధర్మం, అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం. మళ్ళా మనం పూర్వకాలంలో ఎలాగ ఉండెనో, మరి కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఎలాగుండెనో ఇప్పుడు కూడా మన కలియుగంలో కూడా మన ధర్మాన్ని పైకి తెచ్చి మన ధర్మాన్ని మన ప్రపంచమంతా సాటించాలి, ప్రపంచమంతా ఎలిచిపోవాలి. రామనామము అణువున చేరుకోవాలి. రామనామము అన్ని మానవ శిరస్సులలో చేరుకోవాలి, మానవ మెదళ్ళలో చేరుకోవాలి, మానవ కంట్లలో చేరుకోవాలి, మానవుల అన్ని మతాలలో కూడా చేరుకొని పోవాలి, మానవుల చెవులలో చేరుకోవాలి, మానవుల భావంలో చేరుకోవాలి. రామనామం రామ్ 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 హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ జయ గురుదత్త మహారాజుకి జై.
దత్త ఏక్ నిరంజన్ ఏకో నారాయణ పరబ్రహ్మ మన శ్రీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంతో ఇక్కడ పాదయాత్ర చేద్దామనే సంకల్పం కలిగినప్పుడు నాకేమనిపించిందంటే, సరే ఆయనకి పాదయాత్ర చేయాలి, అక్కడ గుడి పెబలం కావడానికి పాదయాత్ర చేద్దామనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇక్కడ ఏకనామం చేయాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ని కలవడం జరిగింది. మాజీ సర్పంచ్ని ప్రజెంట్ సర్పంచ్ని కలిసినాక ఏకనామం స్టార్ట్ చేసినాం. 36 గంటల ఏకనామం కొనసాగించడం జరిగింది. ఏకనామం కంప్లీట్ అయిపోయిన తర్వాత తదనంతరం పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది శ్రీకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంతో. గ్రామ పెద్దలందరి సహాయ సహకారంతో, భజన భక్తులు అందరి సహాయ సహకారంతో 36 గంటల ఏకనామం కొనసాగించడం జరిగింది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై సద్గురు మహారాజ్ की जय। దత్ ఏక్ నిరంజన్ ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః। దత్తగురు పీఠ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణానంద గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు తిప్రారం గ్రామం నుండి వేంపాడులో దత్తాత్రేయ స్వామి నిర్మాణం జరుగుతున్నది, గుడి నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు తిప్రారం నుండి ఈ యొక్క పాదయాత్రని మా గురువుగారి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మనవి చేస్తున్నాము. దత్త గురు మహారాజ్కి తిప్రారం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మా గురుగారి ఆధ్వర్యంలో యాంపాడు గురి నిర్మాణం పూర్తి కావాలని కోరికతోటి మా గురువుగారు ప్రారంభిస్తున్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనవి. బోలో దత్త గురు మహారాజ్కి. దత్ ఏక్ నిరంజన్ ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః. దత్తపీఠ శ్రీ కృష్ణానంద గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర ఈ యొక్క తిప్రారం గ్రామం నుండి వేంపాడు గ్రామం వరకు అక్కడ దత్తాత్రేయ స్వామి గుడి నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి మా గురువుగారి యొక్క సంకల్పంతో అక్కడ గుడి నిర్మాణం పూర్తి కావాలని మా గురువుగారి యొక్క సంకల్పం. అదేవిధంగా అక్కడ వేంపాడులో ఉన్నటువంటి గ్రామ పెద్దలు అర్వా స్వాతి గారు మరియు వారి భర్త అయినటువంటి అశోక్ గారు అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో గుడి నిర్మాణానికి మాకు సహకారం చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మనవి చేస్తున్నాము. అర్వ స్వాతి గారు మాజీ సర్పంచ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మనవి చేస్తున్నాము. జై గురుదత్త ఏక్ నిరంజన్ పీఠాధిపతి శ్రీ కృష్ణానంద స్వాముల వారు తిప్రారం నుంచి యాంపాడు స్టేజీ దగ్గర గుడి నిర్మాణం కొరకు పాదయాత్ర చేయటం జరుగుతుంది. భక్తులు ప్రతి ఒక్కరూ ఆ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, ఆ గుడి నిర్మాణం పూర్తి చేయాలని, దానికి సామాన్యులు పెద్దవారు అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని వారికి చేతైన సాయం చేసి, ఒక ఇటుక కావచ్చు, ఒక సిమెంట్ బస్తా కావచ్చు, డబ్బులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఆ గుడి నిర్మాణం పూర్తి త్వరగా చేయాలని భక్తులు కోరిక మేరకు గురువుగారు పాదయాత్ర చేపట్టారు. జై గురుదత్త ఏక్ నిరంజన్. జై గురుదత్త, శ్రీ గురుదత్త, కృష్ణానంద గురుస్వామికి జై గురుదత్త. ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే, దత్తాత్రేయ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే మళ్ళీ మనం యాంపాడ దగ్గర ఒకటి ఉంది కాబట్టి ఆడికి కూడా ఆ గుడి కూడా చాలా పబ్లిక్గా రావాలి, దత్తాత్రేయ ఎలుగులోకి ఎక్కువ రావాలి అనే ఆలోచనతో పాదయాత్ర మొదలు పెడతారు. పాదయాత్ర చేయటం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్లస్ భక్తులందరూ కూడా పాదయాత్ర చేస్తే మంచిది అని ఆలోచన ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా పాదయాత్రే మొదలు పెడతారు. ఎందుకు మొదలు పెడతారు అంటే ఈ భక్తి గురించే మొదలుపెట్టి పాదయాత్ర చేసే గెలుస్తారు అన్నట్టు. ఇప్పుడు మేము కూడా ఈ పాదయాత్ర చేసేది ఏంటంటే భక్తి పెరగాలన్న ఉద్దేశంతో మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తేక్ నిరంజన్ ఏకో నారాయణ
పరబ్రహ్మ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణానంద గురుస్వామి వారి ఆధ్వర్యంలో త్రిపురారం గ్రామం నుండి వేంపాడు స్టేజ్ దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి దత్తాత్రేయ స్వామి గుడి అక్కడ నిర్మాణం కోసము ఈ పాదయాత్ర చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ, సూర్యాపేట, మరి ఖమ్మము, ఇక్కడ చుట్టుపక్కల ఈ కృష్ణానంద గురుస్వామి ఒక పీఠాధిపతి పీఠాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ వీరి యొక్క దత్త పరంపరలో ఇక్కడ ప్రతి గ్రామంలో గుడి నిర్మించడము, అక్కడ దత్తాత్రేయ స్వామిని నెలకొల్పడము, అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికి కూడా భక్తి ప్రవత్తులతో పూజించుకోవడానికి తగినట్టు ఉంటుందని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా భక్తులు కూడా ఈ వేంపాడు వరకు పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. జయ గురుదత్త. ఈరోజు త్రిపురారం మండల కేంద్రంలో గత 24 గంటల నుండి శ్రీరాముడిది, శ్రీకృష్ణుడిది, అలాగే నారాయణ ఏకనామం స్మరిస్తున్నటువంటి భక్త బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. త్రిపురారంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఇప్పటి వరకు కూడా భక్తులు భజన బృందం, త్రిపురారంలో ఉన్నటువంటి అన్ని భజన బృందాలు కూడా భక్తిభావాన్ని పెంచే విధంగా, స్నేహభావాన్ని పెంచే విధంగా, భక్తిభావాన్ని పెంచే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ నుండి పాదయాత్రగా యాంపాడు వరకు చేరుకుంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా నా నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.